ఒక చచ్చిపోయిన ఆత్మ బుజ్జితో స్నేహం చేస్తుంది. అది ఫ్రెండ్లీగా, మందు స్నేహం. అది మామూలు స్నేహం కాదు, అది మందు స్నేహం. ఆ గతం ఏందో చూడండి. తూరు మార్గం నుంచి వస్తున్నా స్వామి. నేను కూడా పోయిన బ్యాందీ షాప్కి వస్తా, తాగి వస్తా. ఆ అబ్బాయి నాలో కలిసిండు. నేను యావచింటి పిల్లోని వస్తా, తట్టినాడు నన్ను. తట్టినప్పుడు నా ఒళ్ళు జలదరిచ్చింది. ఇంట్లో పోయలేకి తలకాయ చెడిపోయింది, నడుములు పోయినాయి, కాళ్ళు పోయినాయి. అప్పటి ఇది ఇప్పుడు జరిగింది కూడా 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కాదు, చేతబడిని అన్నారు, శ్మశానం అన్నారు. నేను బాలుడికి ఊరు అడ్డం రచ్చినా వాడు ఆగటం లేదని అందరూ నాకు అమలేరు. నన్ను కాపాడిన తండ్రి కనకదుర్గమ్మ చలవని మేము తీసుకొని ఆ బాలుని దొక్కలో పెట్టుకొని ఏ పొలుగులో పాడి మీదనే నా తండ్రి వెళ్ళిపోయిండు. నా తండ్రి ఆ స్వామిని కానీ నమ్ముకుంటే తండ్రి పాడు స్వామి నా సాకు ఆయన ఎత్తుకొని వెళ్ళినాడు. అగ్నిగుణం చేసిన అగ్నిగుణం నన్ను కాపాడిన ఆయన. అప్పట్లో నా శాసపడి చేసిన సార్ అర్జున వాడు నన్ను కొట్టింది దెబ్బ. ఇటు కరెంటు భాగంలో ఉండరు వాళ్ళు, పైకే రాలు. వాళ్ళ మామ అక్కడ వెళ్ళిపోయినాడు. అదేదో పెద్ద స్టోరీ ఉన్నట్టుంది. నాకు అన్నీ తెలుసు. నేను కనకదుర్గమ్మని ఎంటల స్వామిని కలుసుకుంటావు కానీ అది కాదు. ఇక్కడ సెలవు అయిపోయింది, నా పని అయిపోయింది కదా. నేను చెప్పేది నువ్వు యాక్సిడెంట్ అయ్యి నువ్వు తాగుపోతాడు. నేను బట్టి తాగుపోతా, లారీ డ్రైవర్ నేను. అబ్బా, నేను పసివాడిని, పెళ్లి కాలం నాకు. అబ్బా, ఆ బాలుడు నా సమయంలో కనపడిన కాబట్టి ఆ బావ నేను కలుసుకున్నా. అంతేనా? నువ్వు రోజుకు ముందాగా ఎంత తాగేవాడు? డ్రైవర్ని నేను తాగున్నా. నేను కూడా చనిపోయిన లేను. నేను మిడియాలంగా పోయి కొట్టినాను, నన్ను చంపే నేనే కొట్టుకున్నాను. లారీ తగిలింది. లారీ తగిలి ఆ స్పాట్లో వస్తుంది. నేను కూడా మందు తాగి ఆ పిల్లోడు నాకేదో ఆత్మలో ఉన్న కలుసుకున్నాను. అంతే. అంతేనా? నాకు తలకాయ పోయింది, నడువులు పోయినాయి, రెట్లు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. నన్ను ముడకట్లుగా అసలు ఒకరికి కూడా చెందనీయకుండా అక్కడే పారేసాను. అబ్బా, నా తల్లిదండ్రులు కూడా నేను లేను. అది దొంగ దెబ్బ కొట్టినారు. దొంగలోనే నన్ను పక్కన వేసేసారు. ఆ దెక్కలో నన్ను ఆ బాలుడు వస్తున్నాడు బైక్లో. ఇట్ట కరెంటు మార్గం పోయి బ్యాందీ షాప్కి పోయి తాగి రిటర్న్లో పోతున్నా నేను. బండి వేసుకొని రథం మీద పోతున్నా, బైక్ మీద నేను. ఆ బైక్లో చికెన్ ఎత్తుకోబోతున్నా. ఎంపుడు ఎవరు? ఆ బుజ్జ ఎత్తుకోబోతున్నాడు. ఆ పిల్లోడు ఎత్తుకోబోతుంటే ఎంటర్ అయినా. బుజ్జి చికెన్ ఎత్తుకొని పోతుంటే నా కడుపులో కానీ ఒక నిమ్మ పండు, ఒక కరుపూరం కానీ ఉంటే నా బండిలో అట్ట నా కొడుకులు తట్టేద్దాం. అటువంటి ఏమి లేకుండా ఆ రోజు నా ఏమర్చింది. ఆ అబ్బాయి నా ఒంట్లో నా బండిలోనే ఎక్కిండు. మళ్ళీ అమ్మటే వెనక పక్క వస్తున్నాడు. క్వార్టర్ ఉంది, చికెన్ పకోడా ఉంది, దాంట్లో నిమ్మ పండు, ఒక కరుపూరం బిల్ల కానీ ఉంటే ఓడి నోట ఒక తట్టేద్దాం. ఆటల స్వామి కాపాడుకుంటా పెంచుల స్వామి ఉన్నాడు. పోతుకుండా అంకో ఊదున్నాడు. కాపాడిన రోడ్లు కానీ లేకుండా నన్ను కూడా ఆడే బండి బెడదోసేసి నా కొడుకోడు చంపేసినాం. పైన నా నాయనలు ఉండరు. కనకదుర్గమ్మ వాయిద్యం వాళ్ళు కాపాడినరా దేవుళ్ళు. ఆ దేవుళ్ళు కాపాడబట్టి ఈ ఏట కూడా నన్ను చెలటూరులో నమ్మటం వల్ల నువ్వు ఒంట్లో ఉంటివి. వెళ్ళమనేది తెలియటోలా, బిడ్డననేది తెలియటం. చేసేది ఎవరు? నువ్వే కదా. నేనే. వాడికి ఏం మైండ్ లేకుండా చేస్తున్నావు కదా నువ్వు. నేనే ఎంతైనా దాపిచ్చేస్తున్నావు. ముందు కావాలా? ముందు కూడా అయిపోయింది, ఎల్లతో అయిపోయింది. ఇంకా తాగే లేదు. కనకదుర్గమ్మ ఒప్పుకోవటంలో నన్ను మందు కూడా లే నీకైతే. మానేసి కూడా 1 నెల మందు కూడా మానేసి అల్లా పోలేరావుని ముట్టుకో ఎంటాడతా. 101 దేవుళ్ళని నాకు పోలేరావు ఉండాలా వాడు కడుపులో. వాడు కడుపులో పోలేరావు చెమ్మే. అది ఎన్ని రోజులు ఉండవు. ఈ నెలాఖరు అవి కూడా పోతాయి. ఆ బాలుడికి ఏమొచ్చినా పోలేరమ్మ నేను వెంకటాల స్వామి చెప్తున్నాను, కనకదుర్గమ్మ చెప్తున్నాను, ముత్యాలవ చెప్తున్నాను, పోతుకున్న అంకో కూడా చెప్తాను. అడ్డం వచ్చి ఆ బాలుడు ముట్టుకో, ఆ తల్లిని నమ్ముకోండు. ఆ చెట్టుకల్లు అయినా ఒక సుక్క రోజే తాగాల. తాక్కునే మీరు ఎంతమంది చెప్పినా నేను ఒప్పుకొని వెంకటాల స్వామి చెప్తుండ. అక్కను కూడా పోతుకున్న అంకో కూడా కలిసి ఉన్నాను. నాలో పెంచుల స్వామి కూడా చెప్తున్నాడు. ఆ బాలుడికి
నేను ముందు మానేస్తున్నాను వెంకటాల స్వామి కనకదుర్గమ్మలు ప్రార్థన ఇచ్చిండ్రు. ఇవాళ జుట్టు పట్టేస్తున్నాడు పూజారి ముందు కూడా నేను అడ్డం తగలుతాను. వెంకటాల స్వామి పెంచల స్వామి పోలేరు నాకు బిడ్డ నూతులు ఉన్నాడు, పోతుకొని అంకో కూతురును ఈడ కనకదుర్గమ్మకు కూడా ఇవాళ నేను ఒక మేకపిల్లని ఆత్మను అనుకోను వదిలేస్తున్నాను. పోతున్నా అనుకోని బుజ్జి ఉండడు. నాకు అడ్డంకులు 101 మంది నన్ను చేతపాటు చేసినా కూడా నేను పోతుకొని అనుకోని ఈ ముత్యాల ఈ శోచాన మీద ఈ కనకదుర్గం నమ్ముకున్నా. నేను ఆ తల్లికి నేను ఇవాళ కూడా ఒక వరం అనుకొని పోతున్నా. ఒక పొట్టేడు బిల్ల నచ్చద్దు, పొట్టేడు బిల్ల వద్దంట, ఇంకా మేకపోతే కావాలంట కనకదుర్గమ్మకి. మేకపోతే ఇద్దు కానీ ఇప్పుడు ఈ బాలుడు ఇంట్లో వెళ్ళిపోయినా అక్కడే నాకు బాగా యాపీకి వచ్చాను. నాకు ముందైతే ఎంటర్ కానీరంట ఈ తల్లులు. నేను వెళ్ళిపోయిన ఎప్పుడో జుట్టు పట్టుకొని 3 ముళ్ళు వేస్తాను వెళ్ళిపోయిన పిల్లోని ఇక్కడ లేను. నా శోచనంలోకి పోనా, నేను చచ్చిపోయిన కాడికి పోయేసి ఉండ. ఎక్కడ కూడా లేను, మీ పులుకుల పాడులో కూడా లేను, నేను వెళ్ళిపోయినా. నాకు అడ్డంకులు ఏమీ లేవు. ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంది, పెళ్ళం కూడా లక్షణంగా నవ్వుకుంటుంది, బిడ్డలు కూడా బాగుండరు. మా బాబు ఏడు నేను యాక్సిడెంట్ జరిగిన పిల్లోని నీకు దిగిపోతున్నాను. గురువు కూడా అజ్ఞానం గురువు, మళ్ళీ పౌరైన గురువు ఏడు చేసిన అగ్గిరి గురువు కనకదుర్గమ్మ ఉండేశ్వర్ యామల స్వామి అందరు కూడా నా ఒంట్లో ఉన్నారు. నీ ఒంట్లో లేరు ఇప్పుడు, నా బాలుడు ఒంట్లో ఉన్నాను. వీడు తొట్టు కూడా వెళ్ళిపోయింది, పని దేశానికే వెళ్ళిపోయింది వాడు. మన కాలువల బోడవల చెట్లు గద్దలకు నువ్వు ఎట్టేసింది ఇప్పుడు అట్టేసేసాను నువ్వు. ఏది అగస్తమాతలో జరిగింది ఊరికి తెలవలేదు. తెలిస్తే కేసులు, తెలిస్తే చంపేస్తారు. ఎత్తుకోబోయి ఒక ముడకట్ల గట్టి బస్తాల గట్టి ఆ బాలుణ్ణి ఇట రాపూరి మీదకు పోతల్లా పొదలకూరి మీదగా ఎక్కడ పోతుకొని అంక ముందు ఇట్ట పొదలకూరి మీద ఈశానమ్మలో ఈ ఎడం చేతి పాటలు వేసేసారు ఆ పిల్లోని. అంతే జరిగింది. లారీ